నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. విద్యాశాఖకు సంబంధించినటువంటి వార్త. ఓ ప్రభుత్వ కళాశాలలో అవమానం ప్రాణాన్ని తీసింది. క్లాస్లో అందరూ లెక్చరర్ మాట్లాడినటువంటి మాటలకు నవ్వారు, తనను కించపరిచారు అనే భావోద్వేగానికి గురైనటువంటి ఒక విద్యార్థి ప్రాణాన్ని వదిలినటువంటి సందర్భం. ఇదే ప్రాణం తీసిన అవమానం. దాంట్లో ఆ అబ్బాయి రాసినటువంటి లేఖ. ఈ అబ్బాయి పేరు తరుణ్. తాను గద్వాల జిల్లా ప్రభుత్వ కళాశాలలో చదివినటువంటి మెరిట్ స్టూడెంట్. జిల్లాలోనే 2వ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి. 470 మార్కులకు గాను ఇంటర్లో 434 మార్కులు సాధించినటువంటి వ్యక్తి, జిల్లాలోనే 2వ ర్యాంకర్. అయితే ఎందుకు ప్రాణం ఇంత మంచి చదివినటువంటి తరుణ్ ఎందుకు ప్రాణాలు కోల్పోయారంటే, టీచర్ మాట్లాడినటువంటి ఒక అవహేళనమైనటువంటి మాటలు ఈరోజు తన ప్రాణాన్ని మరియు ఆ తల్లి శోకానికి కడుపు కోత మిగిల్చినటువంటి సంఘటన. అయితే 434 మార్కులు వచ్చినటువంటి తరుణ్ చనిపోవడానికి కారణం కేవలం అక్కడ మహిళా లెక్చరరే. తరగతి గదిలో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఒక సంఘటన విషయంలో 434 మార్కులు వచ్చినాయి అని చెప్పి నువ్వు హీరో అనుకుంటున్నావా? నీకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 435 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటూ కూడా మొదలుపెట్టినటువంటి ఈ సంభాషణ, 430 మార్కులు వచ్చిన నీకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చిన వాళ్ళు, నువ్వు 2వ ర్యాంకర్ కదా, నువ్వంటే నువ్వు తురుముకాని అనుకుంటున్నావు అన్న విధంగా మాట్లాడుతూ, మేడం నేనేం తప్పు చేశాను, అసలు నా తప్పేముంది చెప్పండి, అసలు నేను ఎందుకు ఈరోజు నన్ను టార్గెటెడ్గా మాట్లాడుతున్నానని తరుణ్ చెప్పే ప్రయత్నం చేసిండట. అయినా కూడా ఇక్కడ మహిళా లెక్చరర్ మరి ఏమైందో ఆ అమ్మకు, అంటే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలా, లేకపోతే పిల్లలతోటి ఇక్కడ తమకు సంబంధించినటువంటి బిడ్డకో కొడుకుకో మార్కులు రాలేదనే కోపమా, ప్రైవేట్ కళాశాలలో చదివిస్తున్నా నా పిల్లలకు మార్కులు రాకుండా గీనికి ఎట్లు వచ్చినాయనే కోపమా, ఏమైందో మరి ఏదో అయ్యింది. అది వచ్చి మొత్తము తరుణ్ మీద తీసేటువంటి ప్రయత్నం చేసి ఉంటుంది. ఎందుకంటే పండిత పుత్ర పరమసుంట అంటారు కదా, ఆ యొక్క పరమసుంటాలలో ఆమెకు సంబంధించినటువంటి పిల్లలోడికి ఉండొచ్చు మరి. లేకపోతే 470కి 434 మార్కులు వచ్చినోడిని ఎలా టార్గెట్ చేసి మాట్లాడతారండి? అవహేళన చేసేటువంటి మాటలు ఎలా మాట్లాడతారు? అయితే ఇక నేనేం తప్పు చేశానని చెప్పేసి ఈరోజు నన్ను టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు మేడం. అసలు నేనేం తప్పు చేశానో నిరూపించండి అంటే, నువ్వు తప్పు చేయాల్సినటువంటి పని ఉందా? నువ్వేమైనా మినిస్టర్ కొడుకువా, నువ్వేమైనా ఎమ్మెల్యే కొడుకువా, ముఖ్యమంత్రి కొడుకువా? అంటే నేను మాట్లాడొద్దా, నిన్ను అవహేళన చేయొద్దా అన్న విధంగా మాట్లాడితే తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు అరే మన క్లాస్లో తరుణ్ గారికి 430 మార్కులు వచ్చిండ్రా, తోపురా వాడు, చదువులల్లో వాడు ఏదో సాధిస్తాడరా అనుకున్నటువంటి యాజమాన్యం ఉండొచ్చు, తరగతిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉండొచ్చు, వీళ్ళంతా ఉంటారు. కానీ ఒకసారిగా ఎవరైతే పొగిడారో, ఎవరి ముందైతే తలెత్తుకొని నేను సాధించాను జీవితంలో, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 434 మార్కులు వచ్చినాయని చెప్పి గర్వంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అందరూ తనను చూసి నవ్వగానే తట్టుకోలేకపోయినటువంటి సందర్భం ఇది. అంటే దీంట్లో 2 రకాలు ఉంటారు విద్యార్థులలో. ఎంత తిట్టినా ఏం కొట్టినా కూడా వీళ్ళు మనను కొట్టేది రాబాయ్, కొడితే కొట్టిరు, మనకు రాదు అని ఒకటి ఉంటారు. మనం ఇంత మంచిగా చదువుతున్నాం, ఒక మాట అంటే తీసుకోలేము, సెన్సిటివ్గా ఉంటారు పిల్లలు. ప్రభుత్వ కళాశాలైనా ప్రైవేట్ కళాశాలలైనా ఎవరైనా అలాంటి పరిస్థితులలో అందరి ముందు అందరూ పొగిడినప్పటి నుండి చూసినటువంటి తరుణ్ సడన్గా అందరూ అవైల చేయగానే నవ్వంగానే తట్టుకోలేక లేఖ రాసి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. తను నువ్వు మంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కొడుకు అని మాట్లాడినటువంటి అయితే మంగళవారం రోజు నిన్న ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో ఆయన సూసైడ్ నోట్ రాసి మనస్తత్వంతో ఊరేసుకొని చచ్చిపోయాడు.
ఆ తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రోత్సహించే విధంగా ఉండాలే కానీ నిజంగా కించపరుస్తూ మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూసు, మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సంఘటనలు తీసుకొచ్చి విద్యార్థుల మీద రుద్దే ప్రయత్నం, మీ కోపతారితనం విద్యార్థులలో కక్కేటువంటి ప్రయత్నం చేయదు లెక్చరర్. ఆ తర్వాత ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అందరికీ ఆడ ప్రజలందరికీ తెలియాలనే చేస్తూ అంటూ కూడా సూసైడ్ నోట్లో క్లియర్గా రాసిండు తరుణ్. ఆమె మీద నన్ను కించపరిచినటువంటి మహిళా లెక్చరర్ మీద యాక్షన్ తీసుకోవాలా, టర్మినేట్ చేయాలా, సస్పెండ్ ఈ యొక్క ఇవన్నీ డిబార్లు ఉండొద్దు, టర్మినేట్ చేసేసి జీవితకాలం ఒక ప్రాణాన్ని బలిగొన్నటువంటి ఆ మహిళా లెక్చరర్ జీవితంలో మళ్ళీ పాఠం చెప్పొద్దు. ఆమె పాఠం చెప్పడానికి వస్తుందా, కించపరచడానికి వస్తుందా, ప్రాణాలు తీయడానికి వస్తుందా అని తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఆ కుటుంబానికి మరి అక్కడ కుటుంబంలో కూడా ప్రతి ఉంటుంది కదా, అబ్బా పలానా పిల్లగానికి ఏం చదివిండ్రాని అమ్మ 434 మార్కులు వచ్చిన, జిల్లాలో 2వ ర్యాంక్ వచ్చిన, చుట్టాలలో మాట్లాడుతుంటాడు. తండ్రి ఎంత పొంగిపోయి ఉంటాడు, తల్లి ఎంత పొంగిపోయి ఉంటుంది. అరే నీ కొడుకు శబాజ్ బిడ్డ, ఏం చదివినవురా బిడ్డ అని మాట్లాడుతుంటే ఎంత సంతోషం ఉంటుంది. నా కొడుకు ఇంజనీరు, కలెక్టరు, పోలీస్ ఆఫీసరు ఏదో అవుతాడని చెప్పి నమ్మకం పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల జీవితాన్ని, తల్లిదండ్రుల ఆశలను ఈరోజు నీరుగార్చింది కదా ఈ మహిళా లెక్చరర్. ఎవరైతే పొగిడిర్రో పొగడ్తల వర్షంలో కురిసినటువంటి తల్లిదండ్రుల కడుపు కోత మిగలడం తను చదువుకోవడమా? 434 మార్కులు రావడమే శాపమైందా? అసలు దీనికి కారణం ఎవరు? అసలు దీని మీద యాక్షన్ ఏమి ఉండబోతా ఉంది? ఆ యొక్క 17 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్నటువంటి బాలుని మరణానికి కారణమైనటువంటి మహిళా లెక్చరర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నది ఈ విద్యాశాఖ? అక్కడ ఉన్నటువంటి డిఈఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, తప్పించేటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతా ఉన్నారా? అసలు ఈ యొక్క సూసైడ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఇప్పటివరకు? నిన్న జరిగింది సంఘటన, ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే మార్కులు ప్రామాణికం కాదు కదా, చదువుకున్న వాళ్ళంతా టాపర్లు కాదు కదా. చదువు రానటువంటి చనిపోయిండు అంటే దానికి ఒక కథ చెప్తారు. చదువు రాక భయపడి చదువు వచ్చినోడు, మార్కులు వచ్చినోడు కూడా చచ్చిపోతున్నాడు అంటే దీంట్లో మీ యొక్క అహంకారం ఎంత ఉందో అర్థమవుతా ఉన్నదా మీకు? అందరు టాపర్లు అయిన వాళ్ళు మంచిగానే ఉన్నారు, టాపర్ కానోడు, చదువు ఫెయిల్ అయినోడు కూడా ఈరోజు ఐపీఎస్ అధికారులుగా, ఐఏఎస్ అధికారులుగా, బ్యూరోక్రాట్స్గా, ప్రభుత్వ లెక్చరర్లుగా, మంచి మంచి పొజిషన్లో బిజినెస్ మ్యాన్లుగా ఉన్నారు కదా. చదువు వచ్చినోడిని అలానే టార్చర్ చేసి, చదువు రానోడిని అలానే టార్చర్ చేసి ఈరోజు ప్రాణాన్ని బలిగొన్నటువంటి ఈ మహిళా లెక్చరర్ని ఏమనాలి? అంటే మినిస్టర్ కొడుకువా, ఎమ్మెల్యే కొడుకువా? అంటే మినిస్టర్ కొడుకుకి ఏమైనా కొమ్ములు ఉంటాయా? ఎమ్మెల్యే కొడుకులకి ఏమైనా కొమ్ములు ఉంటాయా? అసలు ఈ మహిళా లెక్చరర్కి సంబంధించినటువంటి పిల్లలు ఏడు చదువుతురు? ప్రభుత్వ కళాశాలను చదువుతురా? అసలు చదువుతురా? అది ఇదొక జీవో తీసుకురావాలి కదా. ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి సంబంధించినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో, ప్రభుత్వ బీటెక్ కాలేజీలలో చదవాలని. మీ పిల్లలేమో ప్రైవేట్లలో చదవాలా? మా పిల్లలు పేద బిడ్డలు చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే అవహేళన చేసి చంపేస్తారా పిల్లలను? మీరు తీసుకుంటున్నటువంటి జీతం మేమిచ్చేది కదా. మీరు తీసుకుంటున్నటువంటి జీతాలు, మీకు వచ్చేటువంటి పైసలు పేద ప్రజల నుంచి వచ్చేటువంటి ట్యాక్సులు వసూలు చేసే కదా మీకు ఇచ్చేది. సివియర్ యాక్షన్ ఉండాలి దీని మీద. ఎందుకంటే ఈరోజు తరుణ్, రేపు ఇంకొకరు కావద్దు. ఇన్ని రోజులు ప్రైవేట్ యాజమాన్యాలలో జరిగినటువంటి ఆత్మహత్యలు చూసాం, కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలలో జరిగితే ఇంకా తల్లిదండ్రులు ఎక్కడ నమ్మి పంపించాలి? అసలే ప్రభుత్వ పాఠశాల కళాశాలల మీద నమ్మకం లేక, పైసలు లేక చదివిస్తుంటే దాంట్లో ఓ మెరుగైనటువంటి విద్యార్థి భవిష్యత్తుని ఈరోజు కాల రాసింది కదా ఈ యొక్క మహిళా లెక్చరర్. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలపండి. అంటే మహిళా లెక్చరర్ అవమానపరిచినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అందరు నవ్వారనే ఒక సెన్సిటివ్ మైండ్ తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని మీద ఎలాంటి యాక్షన్ ఉండాలని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూనివర్సిటీ సిటిజన్ స్పాన్స్.